ఐఎమ్ గిల్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ మనం ఈరోజు ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో, ఆ డిస్కస్ చేసే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలామంది లైవ్‌లోకొస్తారు, ఏదో చెప్తారు, ఏదో చెందుతారు అనేది కాకుండా, ఎగ్జాక్ట్‌గా మనం ఏ టైంలో ఎంట్రీ అయితే, అక్కడ 4-5% డైలీ 1 ట్రేడ్ ఆర్ 2 ట్రేడ్స్ ఆర్ 3 ట్రేడ్స్. నేను ఎక్స్‌పర్ట్ ఎవరైతే ఉంటారో మీ ట్రేడర్స్‌లో వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. బిగినర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే. మినిమమ్ చిన్న స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ నువ్వు అట్‌లీస్ట్ 4-5% బయటికి ప్రాఫిట్స్ తీస్తాను. 2, 3 ట్రేడ్స్ అండి. అంటే నియర్లీ ఈ రోజుకి 1 ఆర్ 2 ఆర్ 3 మాక్సిమం 3 అంతే. అట్‌లీస్ట్ 1 ట్రేడ్ అండి. ఇలా ప్లాన్ చేసుకుంటూ మనం వెళ్ళామనుకోండి ఖచ్చితంగా ప్రాఫిట్స్‌లోనే ఉంటామండి. అయితే ఇక్కడ మనం పాటించాల్సిన లాజిక్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ఉందో నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీలో నేను ఏదైతే చెప్తున్నానో అక్కడ లాజిక్ అయితే కరెక్ట్‌గా వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా మార్నింగ్ 2 స్ట్రాటజీస్ నేను చెప్తానండి. ఐ మీన్ 2 లాజిక్స్ చెప్తాను. 2 ట్రిక్స్ చెప్తాను. ఆ ట్రిక్స్ అనేవి మనం ఏవైతే ఈ ఇండికేటర్స్ ఉన్నాయో ఆ ఇండికేటర్స్ మాత్రమే పనిచేస్తాయండి. అయితే ఈ ఏదైతే ఇండికేటర్స్ ఉన్నాయో ముందు అంత వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నేను ఈ లింక్స్ షేర్ చేస్తాను. ఈ లింక్స్ షేర్ చేస్తాను. మీరు డైరెక్ట్‌గా లైవ్ చేసుకోవచ్చు. లైవ్‌లోని మీరు ట్రేడ్స్ కూడా చేసుకోవచ్చండి. డైరెక్ట్‌గా లైవ్‌లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే నేను ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఏ ట్రిక్కు ఏంటి అనేది. ఓకే. ఈరోజు మనకి ఐ మీన్ 4:45కి రికార్డ్ చేస్తున్నామండి ఈ వీడియో. అట్ ద టైమ్ నిఫ్టీ మనం ఈ నిఫ్టీలన్నీ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అబ్జర్వ్ చేద్దామండి. నిఫ్టీ ఏంటుంది 23,000 పుట్ ఆప్షన్ చూడండి. బ్యాక్ టెస్ట్ అండి. ప్రతీది కూడా బ్యాక్ టెస్ట్ చేద్దాం. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత అట్‌లీస్ట్ 4-5% ఏ విధంగా మనం ఎంట్రీ అవ్వాలి, ఏ విధంగా ఎగ్జిట్ అవ్వాలి మెయిన్ థింగ్ అండి. అయితే మనకి ఈ వీడియో ఏదైతే నచ్చినట్లయితే కనుక ముందు లైక్ చేసేయండి మన వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మనం మిస్ అవ్వకూడదు అని మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు 18థ్ కదండి. 18థ్‌ని మనం బ్యాక్ నుంచి వెళ్దాం. సారీ 18థ్ కదండి 20 కదా. మీరు పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేయండి. ఇవి డౌన్‌ఫాల్ అండి. అంటే మిడిల్ ఆఫ్ ఐ మీన్ 20థ్ మనకి ఎప్పుడండి 155కి మిడిల్. అంటే ఆఫ్టర్‌నూన్ సెక్షన్ అండి ఇది. ఎప్పుడైతే ఇది రెసిస్టెన్స్ అంటే ఓకే. ఈ యెల్లో బారు రెసిస్టెన్స్, ఈ గ్రీన్ బార్ వచ్చేసరికి సపోర్ట్ అండి. ఓకే. ఇది రెడ్ వచ్చేసరికి ఇది 0 లెవెల్ అండి. హ్మ్. ఇక్కడ బేసికల్‌గా ఈ లైన్ ఇంకొద్దిగా ఇక్కడి వరకు రావాలండి. వచ్చిన తర్వాత ఇక్కడ వి షేప్ ఫార్మ్ అవ్వాలి. ఇక్కడ వి షేప్ ఫార్మ్ అవ్వాలి. అది ఎలాగో మీకు ఇప్పుడే చూపిస్తాను అది కూడాను. ఇన్ కేస్ ఇక్కడ ఇలాంటి దగ్గర కూడా ప్లాన్ చేయొచ్చండి. కానీ మినిమమ్ చిన్న స్టాప్ లాస్ పెట్టుకోవాలి. చూడండి సపోజ్ ఇక్కడ 94 ఇక్కడ మీకు మరొకసారి చెప్తున్నానండి. ఇక్కడ ఓపెన్ అయ్యి లో 80 ఐ మీన్ క్లోజ్. ఓపెన్ టైమ్‌లోని హై టైమ్‌లో, లో టైమ్‌లో క్లోజ్ హైలైట్ చేస్తున్నాను. ఆ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఈ క్యాండిల్ హైలైట్ చేస్తున్నాను. ఈ క్యాండిల్ హైలైట్ చేసినప్పుడు అక్కడ క్లోజింగ్ ఎంతో చూడండి. ఎందుకంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు మనం ట్రేడ్ ప్లే చేయం కదా. సో 94.65 ఉందండి. 94.65 అంటే అంటే 4.5 98.5 టార్గెట్ 1కి ఖచ్చితంగా వెళ్ళిపోయిందండి. ఓకేనా. అయితే ఒక్కసారి మనం అదేంటో అబ్జర్వ్ చేద్దామండి. అయితే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నేను సపోర్ట్ లెవెల్ అంటారండి. ఇక్కడ రెడ్ లైన్ ఉంది కదండీ. రెడ్ లైన్ ఈక్వల్ టు 0 లెవెల్ అండి. ఓకే. ఈ ఎల్ ఈ రెడ్ ఈ ఆరెంజ్ ఐ మీన్ ఆరెంజ్ వచ్చేసరికి రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ అండి. ఇక్కడ రెడ్ లైన్ వచ్చి 0 లెవెల్ అండి. ఓకేనా. ఏదర్ ఎక్కడం కాదండి. ఏదర్ బులిష్ అవ్వచ్చు, ఏదర్ బేరిష్ అవ్వచ్చు. అక్కడ కన్సల్టేట్ ఎక్కువ అవుతూ ఉంటుంది మనకి. ఓకేనా. అయితే ఓకేనా. అయితే మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న ఏదలుచుకున్నా సరే లేకపోతే ఏదైనా సరే ఈ లింక్స్ ఏవైనా మీకు ప్రొవైడ్ చేయడానికి నేనైతే రెడీగానే ఉన్నాను. ఓకేనా. అయితే ఇవి నేను లైవ్‌లో నేను ఓపెన్‌గా పెట్టడానికి నాకు ఇష్టం లేదండి. ఫస్ట్ అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని నేను పబ్లిక్ నేను చేయదలుచుకోవట్లేదు. సో, ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెపరేట్‌గా లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. దానివల్ల మీరు ట్రేడ్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. అట్ ద సేమ్ టైమ్ నిఫ్టీ 23,000 పుట్ ఆప్షన్ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దామండి. అన్నట్టు మర్చిపోయాను. మన వీడియోని లైక్ చేసేసారు కదా మీరు. ఓకే. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన వీడియోకెళ్తే బావుంటుంది. ఓకే. వీడియోలోకెళ్ళిపోదాం ఇంకా. ఒకసారి చూడండి. ఇక్కడ ఈ గ్రీన్ బాక్స్ ఏదైతే ఉందో, ఈ గ్రీన్ బాక్స్ దగ్గర వి ఫార్మేషన్ అనేది రావాలండి ఖచ్చితంగా. వి ఫార్మేషన్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ మనకి ఖచ్చితంగా మనకి 4-5% మాక్సిమము
తీయడానికి పాసిబిలిటీ ఉంది. అట్‌లీస్ట్ 4-5% అంటే మీరు నీకు ఈజీగా చెప్తున్నానండి. 10,000తో ట్రేడ్ చేశారనుకోండి 4% అంటే 400 లేదా 5% అంటే 500 1,00,000 పెట్టి చేస్తే 5,000 అండి. 5% అంటే 1000 పెట్టి చేస్తే 50 రూపీసేనండి. కానీ 1000కి ఏ లాటు రాదో అది వేరే విషయం. 10,000 పెట్టినా కూడా కొన్ని కొన్ని లాట్స్ మనకు పెంచేయడం వల్ల మనకి అది చిన్న చిన్న లాట్స్ అయితే చిన్న ప్రైస్‌లో ఉన్న లాట్స్ అయితే వస్తాయి. కానీ పెద్ద ప్రైస్‌లో ఉన్న లాట్స్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. అది కూడా ఒక లాట్‌ని బుక్ చేసుకోగానే 2, 3 లాట్లు కూడా బుక్ చేయలేమండి అక్కడ. ఓకేనా? సో, మీరు అదొక్కటి ఆలోచించుకోండి మైండ్‌లోని. అంటే మన పోర్ట్‌ఫోలియో ఒక 10 లాట్స్ ఉన్నాయండి. ఆహ్ ఇక్కడ వి ఫార్మేషన్ ఇచ్చింది కదా మనకి. వి ఫార్మేషన్ ఎక్కడైతే వచ్చిందో, ఇది మనం లేదనుకుందాం. ఈ సెపరేట్ బాక్స్ ప్రెజెంట్ మనకి తర్వాత టైంలో తెలుస్తుంది. మనకి తెలీదు. ఇక్కడది ఈ 150కి ఇక్కడే ఉంటది మన క్యాండిల్. 155కి ఇక్కడ వస్తదండి. అంటే చిన్న బ్రేకింగ్ వచ్చింది కదా ఇక్కడ. ఇక్కడ వి వచ్చింది కదా ఇక్కడ. సో, ఈ క్యాండిల్‌కి ఏదైతే న్యూట్రల్ పడిందో, న్యూట్రల్ ఇంపార్టెంట్ అండి. న్యూట్రల్ గ్రీన్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి మనకి. పర్టిక్యులర్‌గా అన్నీ అబ్జర్వ్ చేయాలి. ఓకే. మనకి ఇది కన్సాలిడేట్ అవ్వడానికి సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఈ క్యాండిల్ హైయెస్ట్ ఎంత ఉందో చూడండి ఒకసారి. హైయెస్ట్ ఎక్కడ ఉంటది అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఓపెన్ క్యాండిల్ అండి. క్యాండిల్ ఓపెనింగ్‌లో ఎంత ప్రైస్ ఉంది? హైలో ఎంత ప్రైస్ ఉంది? లోలో ఎంత ప్రైస్ ఉంది? క్లోజ్‌లో ఎంత ప్రైస్ ఉంది? ఈ క్యాండిల్ మనకు చెప్తదండి. ఓకే. సో, సపోజ్ ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది. ఇక్కడ నేను ఏదైతే ఐ మీన్ కర్సర్ ఉందో చూడండి. ఓపెనింగ్ 87.45, హైయెస్ట్ 99.80 పైసా, లోయెస్ట్ 87, క్లోజింగ్ 94.65. క్లోజింగ్ ఇంపార్టెంట్ అండి. క్లోజింగ్ 94.65 కదా. సో, అక్కడ ట్రేడ్ తీసుకుంటామండి డైరెక్ట్‌గా. మార్కెట్ ప్రైస్‌కి ఆర్ లిమిట్ ప్రైస్‌కి పెట్టుకొని 94కి లిమిట్ ప్రైస్ పెట్టుకొని మనం ట్రేడ్ బుక్ చేసుకున్నాం అనుకోండి. ఓకే. 99.40 అంటే మనకు బై 2 చేస్తే ఎంతండి? 94/2 అంటే 47 అండి. అంటే 4.70 పైసా పెరగాలి. అంటే 94 రూపీస్ ట్రేడ్ తీసుకుంటే 98.40 పైసా అంటే రూ. 94 ట్రేడ్ తీసుకుంటే మనం రూ. 98.40 దగ్గర మనకు ట్రేడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయితే మనకు 5% ప్రాఫిట్ వచ్చినట్టేనండి. అయితే ఒక్కసారి క్యాండిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అయ్యి లో చూద్దామండి. ఇక్కడ క్యాండిల్ ఓపెన్ అంతా 94 ఉంది. హైయెస్ట్ 101 ఉంది. లో కాదు మాత్రం 92.85, 93 దగ్గర ఉంది. క్లోజింగ్ 96 వరకు వెళ్ళింది. అంటే మనం జస్ట్ ఒకటే ట్రేడ్ అండి. స్క్లాపింగ్ చేయాలి ఎప్పుడు కూడా. వెళ్ళాము, వచ్చాము అన్నట్టు ఉండాలి. అంటే ఈ ఒక్క ట్రేడ్‌లో మనం ఖచ్చితంగా ఇక్కడ ఎంత ప్లేస్ చేసుకోగలం అని మనకు కావాల్సిన 98.4 వచ్చింది. 99 వచ్చినా 6-7% వచ్చినట్టే కదా మనకి. ఓకే. అయితే ఇక్కడ 2.11, 1.1 ఉంది అని అనుకోకండి. అది దాని లాజిక్ కూడా ఉందండి. ఇప్పుడు సపోజు ఈ క్యాండిల్ కదా. ఈ క్యాండిల్ రూ. 94 దగ్గర ఓపెన్ అయింది. రూ. 96 దగ్గర క్లోజ్ అయింది. అక్కడ ఆ పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేస్తదండి 2.11 అంటే. ఓకేనా? ఇక్కడ ఈ రూ. 94 దగ్గర ఓపెన్ అయ్యి మన రూ. 98 దగ్గర, రూ. 100 దగ్గర ఉంటే గనక అక్కడ క్యాండిల్ 6%, 7% మనకి అక్కడ చూపిస్తదండి. ఆ పర్సెంటేజ్ మీరు కౌంట్ చేసుకోకండి మన ట్రేడ్ తీసుకునేటప్పుడు. ఎందుకంటే క్యాండిల్ అయిపోయిన తర్వాత దాని పర్సెంటేజ్ ఎంత క్యాండిల్ పెరిగింది అని చెప్తుందండి అంతే దీనికి అర్థం. మార్కెట్ ఓపెనింగు లేతే మార్కెట్ ఓపెనింగ్ అంటే 10:30 లోపు 10, 10:30 లోపు మంచి ట్రేడ్ ఇస్తది. అండ్ 2 తర్వాత కూడా ఒక ట్రేడ్ మంచిగా మనం ప్లేస్ చేసుకోవచ్చండి. అండ్ ఇవి ఉన్నాయి ఇక్కడ చూసారా? ఇవి కూడా మార్కెట్ క్లోజింగ్ అవర్సే. మీకిక్కడ చూడండి ఇక్కడ మరలా ఇది కూడా వి షేప్ అనేది ఇక్కడి వరకు రాలేదండి ఇక్కడ. ఇది డౌన్ అవ్వలేదు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే దీనిలో డౌన్ అవ్వలేదు. ఇన్‌కేస్ మర్చిపోయాను లాస్ కూడా చెప్పాలి కదండీ. ఇక్కడ లాస్ 88 రూపీస్ కదండీ ఇది. సారీ 94 రూపీస్ తీసుకున్నాం కదా. ఇదే క్యాండిల్‌లోకి మీరు లాస్ కూడా ప్లేస్ చేసుకోవాలండి. ఇదే క్యాండిల్‌లోకి మీరు లాస్ కూడా ప్లేస్ చేసుకొని ట్రేడ్ చేయాల్సిందే మీరు. అట్‌లీస్ట్ ఇది లాస్ ఎంత 94 ప్లేస్ చేసుకుంటే 87.45 అంటే 87 ఆర్ 86 ప్లేస్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ప్రాఫిట్ రీచ్ అవ్వగలరు. ఓకేనా? అండ్ దెన్ సేమ్ టైమ్ ఇక్కడ చూడండి మీరన్నట్టు ఇక్కడ న్యూట్రల్ పడింది. సపోజ్ ఇక్కడ హైయెస్ట్ మీకు బ్లైండ్‌గా తీసేసుకున్నారనుకోండి. ఇవి అయితే సపోర్ట్ చేయట్లేదు. ఇంకా డౌన్ రావడం కొన్ని. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ పైన ఏదైతే వాల్యూమ్ ఉందో ఇంకొద్దిగా ఇక్కడి వరకు కూడా రావడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇక్కడ ప్లేస్ చేయకూడదు మనం. ఇన్‌కేస్ ప్లేస్ చేసినా దీని స్టాప్ లాస్ ఎంతండి? 97.80 అంటే నియర్లీ 97, 96 ప్లేస్ చేసుకొని ఇక్కడ 106కి ట్రేడ్ తీసుకుంటే మీరు 106 ట్రేడ్ తీసుకుంటే 12 వరకు మీరు ఉండాల్సిందే. చూడండి ఇక్కడ 113 వచ్చింది నెక్స్ట్ క్యాండిల్.
అంటే కొద్దిగా రిస్కీ ట్రేడ్ అండి ఇది మాత్రం. ఇక్కడ ఈ పాయింట్ మాత్రం రిస్కీ ట్రేడ్‌గా నేను కన్క్లూడ్ చేసుకుంటానండి. ఓకేనా? అట్ ద సేమ్ టైమ్ బ్యాక్ టెస్టింగ్‌లో ఇంకోటి చూడండి. మార్కెట్ ఓపెనింగ్ అవర్స్‌లో కరెక్ట్‌గా పడతాయండి ఇయి. ఇది చూడండి. ఇక్కడ వి షేప్ అనేది ఎక్కడొచ్చిందండి? ఇదంతా ఇంకా వి షేప్ రాలేదు. ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి మనకి ఇక్కడ మీరు ఈ రెండు మీరు ఈ రెండు క్యాండిల్ ఇక్కడ వి షేప్ వచ్చింది చూసారా? పెద్ద వి వచ్చింది ఇక్కడ. అంటే ఈ క్యాండిల్ హైకి 96 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. 96 రూపీస్‌కి తీసుకుంటామండి. 96 రూపీస్ తీసుకుంటే మన టార్గెట్ ఎంత ఉంటది? ఐ మీన్ ఓ 5 రూపీస్ పెట్టుకుంటాం. 5% కాబట్టి. సో, 96 ఇంటూ 5% మీరు క్యాలిక్యులేషన్ చేయండి. 5% అంటే మీకు ఆటోమేటిక్‌గా 5 రూపీస్ దగ్గర వస్తుంది. సో, 96 ప్లస్ 5 101 అండి. ఈ నెక్స్ట్ క్యాండిల్ ఎంత వరకు వెళ్ళింది చూడండి. 115 వరకు వెళ్ళింది అండ్ క్లోజింగ్ క్యాండిల్ కూడా 107 వచ్చిందండి. అంటే మీకు 101 అంటున్నాను. అది 101 కాదు. 107 అంటే 10% అంటే 1,00,000 పోర్ట్‌ఫోలియో పెట్టినట్లయితే 10% అంటే 10,000 వచ్చినట్టే మీరిక్కడ. ఇక్కడ ఈ స్పెసిఫిక్ క్యాండిల్. అంటే మనం డైలీ కూడాను T20 లాగా ప్రతి బాల్ కొట్టేయాల్సిన అవసరం లేదండి. ఇది ట్రేడింగ్ అంటే చాలా సింపుల్ అండి. T20 మ్యాచ్ కాదండి. అండ్ T10 మ్యాచ్ కాదు. వన్ డే మ్యాచ్ కూడా కాదు. టెస్ట్ మ్యాచ్ అండి. ఏ టైంలో కొట్టాలో ఆ టైంలోనే కొట్టాలి. 90 ఓవర్స్ ఉంటది వన్ డేకి. సో, 90 ఓవర్స్‌లో మొత్తం జిడ్డు ఆడుకుంటూనే కూర్చోవాలి. ఏదో ఒక టైం వస్తే ఆ టైంలోనే 4 బాదాలి, ఆ టైంలోనే 6 బాదాలి, ఆ టైంలోనే రన్ తీయాలి. అంతేగాని మరి ప్రతి బాల్ రన్ తీసేస్తాం, ప్రతి బాల్ 6 కొడేస్తాం అంటే మనకి కుదరని పనండి. ఓకేనా? మన ట్రేడింగ్ కూడా టెస్ట్ మ్యాచ్ లాంటిదే. సో, T20లకి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే మన ట్రేడింగ్‌లో సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే అక్కడ హిట్టింగ్ ఎలాగో ఇక్కడ అలాగే ఉంటది. ఆ స్క్లాపింగు చెయ్యాలి కాబట్టి ఇక్కడ ఇలాంటి స్క్లాపింగ్‌లో మనకు యూజ్ అవుతుంది. అది వేరే విషయం నేను మాట్లాడను. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ ఓపెనింగ్‌లో కూడా ఇలాంటి క్యాండిల్స్ వచ్చాయనుకోండి చాలా మంచిదండి. ఇది నేను ఇలాంటి ట్రేడింగ్ తీసుకుంటానండి. సో, ఇక్కడ 925 పెద్ద క్యాండిల్ పడింది. చూడండి 9:15, 9:20, 9:25, 9:30 వరకు నేను ఉంటాను ఖచ్చితంగా. 9:30కి మనకి న్యూట్రల్ పడిన తర్వాత బేరిష్ క్యాండిల్ పడింది ఇక్కడ. ఇక్కడ దీన్ని బేరిష్ క్యాండిల్ అని అంటాం. సో, ఇది రెడ్. ఇది 2 కూడా టచ్ అయిపోయింది. కొద్దిగా దీని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని 185 దగ్గర మనం ట్రేడ్ ప్లేస్ చేసుకున్నట్టే సెల్లింగ్‌లో తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఎంతవరకు వచ్చింది చూడండి ఇది 103 అంటే 85 పాయింట్స్ దగ్గర బుక్ చేసినట్టే. 85 రూపీస్ అంటే 85% దగ్గర పెరుగుతది అక్కడ కూడా. ఓపెన్‌గా చెప్తున్నాను. అంత ఈజీగా ఉంటది అక్కడ వాల్యూమ్‌ని బట్టి. ఇక్కడ 15 క్యాండిల్ ఇక్కడ చూడాలండి మనం. ఇది మార్కెట్ క్లోజింగ్ అవర్స్‌లో కాబట్టి కొద్దిగా రిస్కీగానే ఉంటుంది. ఇక్కడ 140 కదా! 140 ఇక్కడ మీరు లాస్ పెట్టారే అనుకోండి ఇది కొట్టేస్తదండి. లాస్ 130కి పెడతారనుకోండి. ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ ఎంత వచ్చింది 129 వచ్చిందండి. అంటే లాస్ కొట్టేస్తది. మీకు ఎప్పుడు అందుకే చెప్తాను ముందు క్యాండిల్ కంటే రూ. 2, రూ. 3 తక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ మనకి తేడా ఏదైతే ఉందో రూ. 2, రూ. 3 తగ్గించి చూపిస్తూ ఉంటదండి. అందుకే అక్కడ లాస్ కూడా తగ్గించి మనం పెట్టుకోవాలి స్టాప్ లాస్ ఎప్పుడు కూడా. సో, సపోజ్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటే మీరు ఈ వి షేప్ దగ్గర ఈ వి షేప్ దగ్గర తీసుకుంటే 140 దగ్గర ఇక్కడ ఎంత 140 రూపీస్ అంటే 148 మీ టార్గెట్ ఉంటే ఇక్కడ దొరకట్లేదండి ఇక్కడ. మార్కెట్ క్లోజింగ్ అవర్స్ కాబట్టి ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి. ఇక్కడ 3 న్యూట్రల్స్ పడ్డాయి కదా! 2 న్యూట్రల్స్ రెడ్, గ్రీన్ ఎప్పుడైతే పడిందో మీరు దర్జాగా ప్లాన్ చేసుకోవచ్చండి. ఈ క్యాండిల్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఎంత వచ్చినా అంత. 163, 174 అంటే 2 న్యూట్రల్స్ పడాలండి. సపోజ్ ఇక్కడ చూడండి 2 న్యూట్రల్స్ పడిందా? రెడ్, గ్రీన్ పడిందా? ఈ నెక్స్ట్ క్యాండిల్ చూడండి ఎంత పర్సెంటేజ్ ఇచ్చిందో 8.65 అంటే 8.65 కాదండి 183 ఓకే. పడ్డాయో ఒక దగ్గర రెడ్, గ్రీనును మనకు ఖచ్చితంగా మంచి మూవ్‌మెంట్ అయితే ఖచ్చితంగా వస్తది. మీకు ఇంకో లాజిక్ చూడండి. రెడ్, గ్రీన్ అండి. ఓకే. ఈ 2 న్యూట్రల్స్ పడిన తర్వాత మీరు ఖచ్చితంగా 100% ట్రేడ్ తీసుకోవచ్చండి. ఇక్కడ ఆ క్యాండిల్ మార్కెట్ ప్రైస్ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ 76 రూపీస్ అండి. 76 రూపీస్ ఓపెన్ ప్రైస్‌కే తీసుకుంటా. 76 రూపీస్ అంటే టార్గెట్ ఎంత 5% అంటే ఎంత 3.50 పైసా. 80 రూపీస్ అనుకోండి 4 రూపీస్ అంటే 80 రూపీస్ రావాలి. మనకి ఇక్కడ చూడండి హైయెస్ట్ 82. ఈ క్యాండిల్‌లో వచ్చిందంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇంచుమించు 20-25% మధ్యలో పోర్ట్‌ఫోలియో పెరిగినట్టే మనకి. అంటే ఇలాంటి లాజికల్ క్యాండిల్స్ లైవ్‌లోని ఇలా గీసేసి కొంతమంది లైవ్ ఛానల్స్‌ని చూస్తున్నాను కొంతమంది గురించి. మనం పర్టిక్యులర్‌గా మనం మాట్లాడకూడదు.
అయితే వాళ్ళు ఎంత వస్తదో అంత వస్తది. ఇక్కడ కిందన స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని పైకి డ్రా చేయండి. లాజికల్‌గా ఇంతవరకు ఉంటే వస్తది. ఆ లాజిక్స్ కంటే ఆ లాజిక్స్ కూడా ఇంపార్టెంటే. నేను కాదనను. కానీ దానికంట ఇంకా ఎక్యురసీ‌గా మెయింటైన్ చేసేవి ఈ క్యాండిల్స్ అండి. అయితే ఇదే దీనికి అది ఆ సిస్టమ్ దీనికి కూడా అప్లై చేయొచ్చు. అది వేరే విషయం. 2:1:3 అంటారు అక్కడే. సో, నేను అలా చెప్పనండి. 1:1, 1:2, 1:3 ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ ట్రేడర్స్ అయితే చేయగలరండి. నేను కూడా అల్టిమేట్‌గా మాక్సిమం 10% వచ్చిందా స్టాప్ లాస్ మెయింటైన్ చేసేస్తాను. ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూనే వెళ్తాను ఖచ్చితంగా క్యాండిల్స్‌ని. ఓకేనా? 5% వచ్చిందా డౌన్‌కి కాస్ట్ టు కాస్ట్ అని తీసేస్తాను గానీ లాస్‌ని నాకు ఇష్టపడను బేగాను. అలాగని చెప్పి లాస్‌లు రాలేని రోజులు కూడా లేవు. నాకు ఇనీషియల్‌లో చాలా లాస్‌లు వచ్చినాయి. ఇప్పుడు ఓకే. నాట్ బ్యాడ్. ఒక రెడ్డు, ఇక్కడ ఒక గ్రీను. ఇక్కడ ఒక క్యాండిల్ చూడండి అల్టిమేట్‌గా మనకి ఎంత వచ్చిందో 8.62% వచ్చింది. ఓకేనా? ఇదొకటి పర్సెంటేజ్ అంటే ఇక్కడ ఎంత అంటే నియర్లీ 10% అండి. ఇది కూడా 183 దగ్గర ఉంది. క్లోజింగ్ ఏమో 205 ఇక్కడ. అండ్ అదేలాగా మనకి ఇంకో 2 న్యూట్రల్స్ ఎక్కడ పడ్డాయో చూడండి అక్కడ. వి షేప్ గాని, న్యూట్రల్స్ గాని మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ టెస్టింగ్‌లో మనకి క్లియర్‌గా తెలుస్తదండి. చూడండి ఇది మార్కెట్ క్లోజింగ్ మనకు సమస్య లేదు. ఇది చూడండి. రెడ్ రెడ్ బ్లూ మీన్స్ రెడ్ అండి ఇక్కడ. ఈ 2 న్యూట్రల్స్ అండి. ఈ క్యాండిల్ మనం బుక్ చేసుకుంటామండి. ఈ క్యాండిల్ మనం బుక్ చేసుకుంటాం. చూడండి ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం. 160 దగ్గర అలా పెట్టుకుంటాం. ఇక్కడ మనం ఇక్కడ క్లోజింగ్ ఎంత ₹174.50 అండి. 174.60 క్లోజింగ్ 174 అండి. సో, ఇక్కడ 184కి ఓపెనింగ్ 173. 173 ఓపెనింగ్‌లో అయినప్పుడు మన టార్గెట్ ఎంత చెప్పండి? 173 ఇంటూ 5% అండి. అంటే 170 అనుకోండి. లేకపోతే 180 అనుకోండి. 180 ఇంటూ 5% అంటే ఎంతండి? రూ. 18 బై 2 రూ. 9 అంటే 173 ప్లస్ 9 181 అండి. నేను ఇంత క్యాలిక్యులేషన్ చేస్తున్నానని మీరు ఇదనుకోకండి. కొంతమందికి ఇంకోలాగా ఉండొచ్చు. నేను ఈ టైమ్ ఐయామ్ లెక్చరర్ కూడాను ఫైనాన్స్‌లోనే. సో, 174, 192 అంటే మన టార్గెట్ ఎంత 181 వస్తుంది కదండీ ఒక్క క్యాండిల్‌లోనే. 2 న్యూట్రల్స్ పడ్డాయి. మనకి ప్లేస్ చేసుకుంటాం అంతే. ఓకే. ఒక్కసారి ఇక్కడ కూడా చూడండి. ఇదేంటి సార్ మరి ఇలాగనొచ్చు. ఇక్కడ రెడ్డు ఇది న్యూట్రల్ పడింది. ఈ క్యాండిల్ ఎప్పుడైతే న్యూట్రల్ పడిందో ఇక్కడ చూడండి 2 ఆహ్, 2 న్యూట్రల్ క్యాండిల్స్ కదా! 213 క్లోజింగ్ అండ్ నెక్స్ట్ క్యాండిల్ ఈజ్ ఓపెనింగ్ ఎంతండి 214 అండి. 214 ఓపెనింగ్ అండి. 214 అంటే లిమిట్ ప్రైస్ మనకి 214 పెట్టుకుంటాం. ఎందుకంటే ఇంకా డౌన్ అయితే అవ్వచ్చు. డౌన్ అయితే మాత్రం ఇది స్టాప్ లాస్ అండి. 2 అంటే స్టాప్ లాస్ నియర్లీ. ఓకే. అంటే 5% నియర్లీ పెట్టుకుంటాం. ఇది మార్కెట్ 211 సారీ ఇదే కదా! ఓకే. ఇదేనండి. మార్కెట్ 211 దగ్గర మనకు లిమిట్ ప్రైస్ పెట్టుకుంటే 211 దగ్గర మీరు లిమిట్ ప్రైస్ పెట్టుకుంటే టార్గెట్ రూ. 10 ఉండాలండి. 10-12 రూపీస్ అండి. 5% అంటే 221 పైన వస్తే మనం ట్రేడ్ క్లోజ్ చేయాలి. చూడండి ఒక్కసారి ఇది 224 ట్రేడ్ క్లోజ్. కానీ క్లోజింగ్ కూడా 225 ఉందండి క్యాండిల్. మీరు ఎక్కువ సేపు ఉండకూడదండి. అది కూడా చెప్తున్నాను. మనకు 5-6% వచ్చిందా దజ్జాగా వచ్చేయండి. ఇంకో ట్రేడ్ ప్లాన్ చేద్దాం. మనకి స్టాక్ మార్కెట్ టైం ఉంది. మనకి స్టాక్ మార్కెట్ ఏమైనా మనకి ఈరోజు ఉండి రేపు పోయేది కాదు కదా! ఓకే. జస్ట్ నేను నిఫ్టీకే మాత్రమే నేను చెప్తున్నాను. బ్యాంక్ నిఫ్టీలో నేను ఇది లాజికల్‌గా కొన్ని మిస్ అవుతున్నాయి. ఆ లాజిక్స్ కూడా నేను పట్టుకొని దానికి సెపరేట్ వీడియో అయితే నేను చేస్తానండి. ఓకే. అండ్ నిఫ్టీకి వీడియో నేను చెప్పే వీడియో ఏదైతే ఉందో కొద్దిగా డిలేలో వీడియో అయితే హ్యాంగ్ అవుతుంది. మీరు అది పట్టించుకోవద్దు ఒకసారి. ఒకసారి నెట్ స్లోగా ఉంది కాబట్టి మనకేం చేయలేం. దిస్ ఇస్ మై వాట్సాప్ నెంబర్ అండి. దిస్ నాట్ ఎ పర్సనల్ వాట్సాప్. దిస్ ఇస్ మై ఆల్టర్నేట్ వాట్సాప్ నెంబర్.